హాయ్ అండి, శ్రీవారు మెచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో స్పెషల్ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగే హైదరాబాదీ డబుల్ కా మీఠా. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ని 6 తీసుకోవాలండి. కొద్దిగా పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. చుట్టూ కూడా కట్ చేసుకోవాలండి. ఒక బ్రెడ్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకున్నాక ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని బ్రెడ్లను కూడా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదండి. స్వీట్ తయారు చేసుకునే ముందుగానే మనం కుంకుమ పువ్వుని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చికోవా కూడా రెడీ చేసుకోవాలి. పచ్చికోవా తప్పనిసరిగా వేయాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా కిస్మిస్ కూడా తీసుకోవాలి. అన్నీ తల ఒక చిన్న కప్పు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగగానే తీసేసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేయించుకోవాలండి. నేతిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీలు కాకపోతే ఆయిల్లో అయినా వేయించుకోవచ్చు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. 1/2 లీటర్ చిక్కన పాలు తీసుకుని బాగా కాచుకోవాలండి. పాలు కాగాక 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. మనం తయారు చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసేసుకోవాలండి. పచ్చికోవా కూడా వేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కాగనివ్వాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ వేసేసుకోవాలండి. బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూసారు కదండి, టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ ఇంకొంచెం కలర్ఫుల్గా కనపడాలి అంటే పాలు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా కనపడుతుందండి. ఇక్కడ నేను వాడలేదు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు వాడుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారు మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.